ఏంటంటే మొట్టమొదట ఏముందండి? వాక్యం ఉంది. ఏదన్నా కానీ చేయాలంటే, దేన్నన్నా కానీ తయారు చేయాలంటే తయారు చేసేవారు ఉంటేనే అది తయారవుద్ది, లేకపోతే తయారవుతుంది. సో మనము చూస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి ఈ భూమి కానీ, ఆకాశం కానీ, సముద్రం కానీ, సృష్టిలో ఉన్నటువంటివన్నీ కూడా ఒకరి చేత సృజించబడి, ఎవరో ఒకరి చేత సృజించబడ్డాయి కాబట్టి అవి ఉన్నాయి, లేకపోతే అవి ఉండవు. సో బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు అంటే మొట్టమొదట ఏముందంట? వాక్యం ఉంది. ఆది యందు మొట్టమొదట ఏముందండి? వాక్యం ఉంది. సో ఆ వాక్యము ఎక్కడుందండి? దేవుని వద్ద ఉన్నది. అంటే వాక్యం వేరు, దేవుడేనా? ఏమండి? సో వాక్యం ఉంది. వాక్యం ఎక్కడుందంటే దేవుని వద్ద ఉన్నది. సో ఇప్పుడు నేనున్నాను, నా యొద్ద ఏముంది? వాక్యం ఉంది కదా, అంటే మాట. నేనున్నాను కాబట్టి మాట మాట్లాడుతున్నాను. నేను లేకపోతే మాట మాట్లాడలేను. సో అట్లాగే ప్రారంభంలో, ఆదిలో ఏమండి? వాక్యం ఉన్నది. అది దేవుని వాక్యం. ఆ వాక్యం ద్వారా సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యము దేవుని వద్ద ఉన్నది. సో దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము ఏమై ఉన్నదంటే దేవుడై ఉన్నది. దేవుడై ఉండిన వాక్యం ఉన్నది. వాక్యము దేవుని వద్ద ఉన్నది. ఆ వాక్యము దేవుడై ఉండిన. వాక్యము దేవుడు ఎలా అవుతాడు? సో మాట ఏమంటే దేవుడు ఎలా అవుతాడు? సో కదా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని వద్ద ఉన్నది. వాక్యము దేవుడై ఉండెను. దేవుడై. సో వాక్యము దేవుడిగా ఉంటే ఏమండి? మనకి ప్రయోజనం ఏమి ఉందా? వాక్యము దేవుడిగా ఉంటే, వాక్యం దేవుడిగా ఉండి సమస్త సృష్టిని దేవుడు సృజించాడు. అయితే ఆ వాక్యము మరి 1వ అధ్యాయం 14వ వచనంలో, అదే అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడింది? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఓకేనండి. వాక్యము శరీరధారి అయి, వాక్యము ఏం దాల్చింది? శరీరము దాల్చింది. వాక్యము శరీరము దాల్చటం అనేటువంటిది అది సాధ్యపడేదా? ఏమంటే వాక్యము శరీరం దాల్చటం అంటే అది అవుతుందా అంటే అవుతుంది. ఆ వాక్యము ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టిస్తే, ఆ వాక్యమైనటువంటి దేవుడు శరీరంలోనికి ప్రవేశించటం అనేటువంటిది ఆయనకి అంత కష్టమైనటువంటి పని కాదు. వాక్యము శరీరధారి అయి ఆయను కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము శరీరధారిగా అయినటువంటి వాక్యము ఎవరు అనంటే బైబిల్ చెప్తోంది, ఆ వాక్యమే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనలో కృప ఉన్నది, ఆయనలో సత్యం ఉన్నది. ఓకేనండి. సో వాక్యముగా ఉన్నటువంటి దేవుడు వాక్యముగానే ఉండక, ఆ వాక్యము శరీరంలోనికి ప్రవేశించి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చింది. సో ఇక్కడ మనం గమనించాలి, వాక్యము శరీరధారిగా శరీరంలోనికి వచ్చి శరీరధారి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో 100% ఆయన దేవుడు, 100% ఆయన మనుష్యుడుగా, శరీరధారిగా, మనుష్యుడుగాను దేవుడుగాను 100% ఆయన ఈ లోకంలో జీవించారు. ఎన్ని సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరాలలో ఆయన శరీరధారిగా రావటానికి గల ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? కదండి, ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఒక రీజన్ ఉంటుంది కదా, ఒక కారణం ఉంటుంది కదా. ఈ యొక్క కమ్యూనిటీ క్రిస్మస్ ఏర్పాటు చేసామంటే ఒక కారణం ఉంది. ఎవరయ్యా అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు.
మీరు ఇక్కడికి వచ్చారనంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ఒక ఉద్దేశంతో మీరు ఏమండి సో మీ స్నేహితులు ఆ పిలుపును వారిని ప్రేమించి కదండి ఇక్కడికి మీరు వచ్చారు. సో అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆయన రావటం వలన జరిగింది ఏంటంటే, నేను ఈ సమయంలో 3 విషయాలు మీకు చెప్తాను. సో అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అమ్మ వింటున్నారా? ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవునిని చూడలేరు. ఆంటీ గారు రండి, భారతి ఆంటీ గారు రండి. మీరు రావటం చాలా సంతోషం. కూర్చోండి అమ్మ, కూర్చోండి. లక్ష్మి కూర్చోండి, కూర్చోండి. ఏమండి ఇది నమ్మటానికి నమ్మశక్యమైందా ఈ మాట? ఏమని మనం చదువుకున్న, ఏమని రాయబడింది బైబిల్లో? ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఎవరు కూడా ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తర్వాత తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అవునండి, ఈ వాక్యము, ఈ మాట మనము నమ్మాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే, సూర్యుడు కలుగుగా కంటే సూర్యుడు కలిగింది, చంద్రుడు కలుగుగా కంటే చంద్రుడు కలిగింది. దేవుడు వాక్కు ద్వారా పలుకగా కలిగింది. సూర్యుడు ఎంత శక్తివంతమైనటువంటి వాడు! చంద్రుడు ఏమంటే చంద్రమండలానికి మన సహోదరులు కొంతమంది వెళ్ళి చూసి వచ్చారు. సూర్యుడి దగ్గరికి వెళ్తారు ఎవరన్నా? వెళ్ళలేరు. ఎందుకని? పగలు వేడే, రాత్రి కూడా అంతా వేడితో నిండిన గోళం అది. సో కాబట్టి సూర్యుడే అంత శక్తివంతంగా ఉన్నప్పుడు ఏమండి సూర్యుడిని చేసినటువంటి దేవుడు ఇంకెంత శక్తివంతంగా ఉంటాడు? మనము సూర్యుడిని మన కళ్ళతో చూడగలమండి? 12 గంటల సమయంలో మనము కళ్ళతో చూడలేము. ఎందుకని? ఆ వేడి మన కళ్ళు తట్టుకోలేవు కనుక మన కళ్ళతో చూడలేము. సో కాబట్టి దేవుని వాక్యం చెప్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఎప్పుడు కూడా దేవునిని చూడలేదు. అయితే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. సో ఇక్కడ ఏమండి తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సో వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి రావటానికి గల కారణము, ఉద్దేశం ఏంటంటే ఏమండి నిజమైనటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని, గుణలక్షణాలని, ఆయన స్వరూపం ఎట్లా ఉంటుందో, ఆయన గుణలక్షణాలు ఎట్లా ఉంటాయో, ఆయన స్వభావం ఎట్లా ఉంటుందో ఏమండి తెలియచేయటానికి, చూపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. సో యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకున్నటువంటి వారు, తెలుసుకున్నటువంటి వారు, ఎరిగినటువంటి వారు నిజమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎవరిని తెలుసుకున్నట్లే, అర్థం చేసుకున్నట్లే, ఎరిగి ఉన్నట్లే. సో కాబట్టి మొట్టమొదట వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోనికి రావటానికి గల ఉద్దేశం ఏంటమ్మా? నిజమైనటువంటి దేవుణ్ణి బయలుపరచడానికి, తెలియచేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఓకేనా? నంబర్ 1 నేను 3 మాటలు చెప్తానన్నాను, ఒక మాట అయ్యింది. సో రెండవది ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. కాబట్టి
ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయను. సో ఈ మాటలను ఒకసారి మనం ఆలోచిద్దాం. సో మనిషి యొక్క స్థితి గురించి ఈ వచనంలో తెలియజేస్తా ఉంది, ఈ వచనం మాట్లాడుతూ ఉంది. అట్లాగే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేటువంటి కారణాన్ని, ఉద్దేశాన్ని కూడా ఈ యొక్క వచనం తెలియజేస్తారు. ఏమంటే మానవుడు, సో మనిషి యొక్క స్థితి ఈ లోకంలో ఎట్లా ఉందంటే జీవిత కాలమంతా కూడా మరణ భయముతో మనిషి ఏం చేస్తా ఉన్నాడండి, దాస్యమునకు లోబడిన జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారు. జీవితం అంతా కూడా మనిషి ఏమంటే మరణ భయము చేత. సో మరణం అంటే ఏమండి, మరణమా రా, నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వంటే నాకెంతో ప్రేమ, రామ్మ మనిద్దరం కలిసి స్నేహం చేద్దాం, చక్కగా జీవిద్దాం అనేది ఏమండి ఎవరైనా ఆహ్వానిస్తారా? బైబిల్ ఏం చెప్తుందంటే 70-80 సంవత్సరాలు అధిక బలం. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత వస్తే నాయనమ్మ నువ్వు 80 సంవత్సరాలు వచ్చినాయి కదా, నేను చచ్చిపో, ప్రభు పిలుస్తున్నాడు వెళ్ళిపో అని చెప్పేసేసి ఎవరిని అన్నారు అనుకోండి, 80 సంవత్సరాలు వచ్చినా కానీ పర్లేదులే మరణమరా, నేను వెళ్ళిపోతాను, నేను వచ్చేస్తానని ఎవరిని అంటారా? 80 సంవత్సరాలు వచ్చినా కానీ ఏమంటే మరణం అంటే మనిషికి భయం. సో జీవిత కాలం అంతా కూడా పుట్టిన దగ్గర నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గర్భంలో శిశువు ఉన్నప్పుడు, సో శిశువుగా ఉండక ముందు నుంచే, శిశువుగా బయటికి రాకముందు నుంచే ఏమంటే టెన్షన్ పడుతూ ఉంటారు, ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో. అవునా కదా? చక్కగా నార్మల్గా డెలివరీ అవ్వాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. కారణం ఏంటి? ఇటు ఉంది మరణం. జీవిత కాలం అంతా కూడా మనిషి మరణ భయం చేత దాస్యమునకు లోనైనటువంటి స్థితిలో ఉన్నాడు. సో ఈ మరణ భయం అనేది, ఈ మరణం అనేది మనిషి మీదకి ఎందుకు వచ్చింది? ఏమండి, ఈ మరణమునకు నాయకుడు ఎవరు? ఈ మరణానికి దేవుడు ఎవరు? ఈ మరణాన్ని నడిపించేది ఎవరు? మీకు తెలుసా? ఎవరన్నా చెప్తారా మీలో ఉన్నటువంటి వారు? మరణానికి నాయకుడు, మరణానికి దేవుడు, మరణాన్ని నడిపించేటువంటి వాడు ఏమ్మా? అపవాది. ఈ మరణాన్ని డ్రైవ్ చేసేటువంటి వాడు అపవాది. మరణము వాడుకునేటువంటి సాధనం ఏంటంటే, అపవాది వాడుకునేటువంటి సాధనం ఏంటంటే మరణం. సో ఈ మరణాన్ని దేవుడు అనుమతించాడా ఆయన పిల్లల మీదకి? ఈ మరణము లోకంలోనికి, మనుషులకి ఎట్లా వచ్చింది చెప్పండి మీరు ఎవరైనా? ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం పరిపక్వమై మరణము. రోమాపత్రిక కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. వాక్యంలో చూద్దాం, ఉంది అదే. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే
మనుషులందరూ పాపము చేసినందున పాపము చేసినందున మరణము అందరికిని మరణము అందరికిని సంప్రాప్తమాయెను. సంప్రాప్తమాయను. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించింది. సో ఈ ఒక్క మనిషిని ద్వారా ఏమొచ్చిందంటండి? పాపం వచ్చింది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటంటే పాపమే. సో బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. సో ఆజ్ఞను ఎవరు అతిక్రమించారు అనని ఏమండి మనము ఆలోచన చేస్తే దానికి బైబిలే సమాధానం చెప్తుంది. ఎవరు ఆజ్ఞను అతిక్రమించారంటే దేవుడు సృష్టించినటువంటి మొదటి మానవుడు, మనిషి ఆదాము అవ్వ అనేది బైబిల్లో రాయబడింది. సో మొదటి మనిషి దేవుని ఆజ్ఞను అంటే దేవుని మాటను ఏం చేశారండి? అతిక్రమించారు. అతిక్రమించినప్పుడు వారిలోనికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. వారిలోనికి పాపం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆజ్ఞను అతిక్రమిస్తే వారిలోనికి పాపం వస్తే సో ఆ పాపము మనుషులందరి మీదకి రావటం ఏంటి? ఎలా వచ్చింది? వాళ్ళు పాపం చేశారు కాబట్టి, వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి. ఆదాము అవ్వనంటే ఈ బ్రదర్ చెప్పారు ఇందాక. సో ఎంత అండి జనరేషన్ ఇప్పుడు? 850 కోట్లు. 850 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. 850 కోట్ల ప్రజలకి ఏమండి మూల పురుషుడు ముందున్నటువంటి ఆయన ఎవరనంటే ఆదాము అవ్వ. దేవుడు ముందు ఆదాముని అవ్వని ఏమండి ఆయన స్వరూపంలో ఆయన పోలికలో దేవుడు సృజించాడు. సో వారు ఆజ్ఞను అతిక్రమిస్తే వారిలోనికి పాపం వస్తే ఏమంటే ఆ పాపం అంతా కూడా మనుషుల్లోనికి ఎలా వచ్చింది? అదే కదా ప్రశ్న. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారండి, వాళ్ళు పాపం చేశారు. వాళ్ళు అతిక్రమిస్తే వాళ్ళకి పాపం వస్తే ఆ పాపం అంతా కూడా లోకంలో ఉన్న 850 కోట్ల మందిలో రావటం ఏంటి? నేను ఒప్పుకోను, ఇది అసత్యం, ఇది నమ్మకం లేదు అని చెప్పేసి ఎవరన్నా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి సమాధానము జవాబు ఏంటంటే ఏంటంటే సో ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపం చేశారు కదా వాళ్ళు. సో ఇదంతా కూడా ఎందుకని వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సో 850 కోట్ల ప్రజలందరూ కూడా ఎవరిలో నుండి వచ్చారు? ఆదాము అవ్వలో నుండే వచ్చారు. సో ఇప్పుడు పాపము చేశాం కాబట్టి పాపులం కాదండి. ఇప్పుడు మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు మొట్టమొదట ఆజ్ఞను అతిక్రమించారు కదా. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిలోకి పాపం వచ్చింది కదా. అప్పుడే 850 కోట్ల మందిలోనికి కూడా ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే ఏమంటే సేదు దోసకాయలు మీ అందరూ తెలుసు కదా. ఆ దోసకాయలు ఏం కాయలు? చేదు దోసకాయ పాదు. సో చేదు దోసకాయ పాదులోంచి మంచి దోసకాయలు కాస్తాయా? ఎందుకు కాయలేదు నువ్వు మంచి అని అంటే దోసకాయలు ఏమంటాయి? బుద్ధి లేదా, బుర్రలేదు నీకు? పాదు చేతి కాబట్టి సో ఏమిటండి పాదులో ఉన్నటువంటి స్వభావం ఏ స్వభావము? ఆదాములో ఉన్నటువంటి స్వభావం ఏ స్వభావము? పాప స్వభావం. సో కాబట్టి ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగో వచ్చింది. సో కాబట్టి పాపము పాపము ద్వారా లోకంలోనికి మరణము వచ్చింది. సో మరణముకు ఉన్నటువంటి బలం ఏంటి? సాతాను యొక్క ఆయుధం ఏంటి? మరణం కదా.
సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో సాతానును జయించాలంటే సో ఏం జయించాలి? పాపాన్ని జయించాలి. ఆశగారు అన్నారు పాపాన్ని జయించాలి, ఇంకా మరణాన్ని జయించాలి. పాపాన్ని జయించాలి, మరణాన్ని జయించాలి. సో కదండి. సో అయితే పాపాన్ని మరణాన్ని రెండిట్లు కనుక జయిస్తే ఎవరు ఓడిపోయినట్లు? అపవాది ఓడిపోయినట్లు, సాతాను ఓడిపోయినట్లు. ఓకేనా? సో అయితే ఇప్పుడు వాక్యమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్దాం. వాక్యమైనటువంటి దేవుడు శరీరము దాల్చి ఆయన లోకానికి వచ్చాడు. శరీరం ఎందుకు దాల్చవలసి వచ్చింది? చనిపోవాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. చనిపోవాలంటే ఏం కావాలండి? శరీరం కావాలి. శరీరం లేకపోతే మరణించడానికి కుదరదు. శరీరం లేకపోతే పాపాన్ని జయించడానికి కుదరదు. ఆయన ఆత్మస్వరూపిగా ఉంటే ఏమండి పాపమును జయించడానికి ఉండేది కాదు. సో అంటే ఆత్మస్వరూపిగా ఉంటే మానవుని యొక్క పాపములను విమోచన కలగచేయడానికి ఆయన అవదు. సో పాపము జయించడానికి, మరణాన్ని జయించడానికి యేసు ప్రభువుకి ఏం కావాలండి? శరీరం కావాలి. మనలాగా రక్త మాంసములతో ఉన్నటువంటి శరీరం ఆయనకి కావాలి. సో కావాలి కాబట్టి ఆయన ఏమండి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి యేసు ప్రభు వారు ఏమండి అందరి వల్లే ఆయన ఏం చేశారండి? మరణించారు. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క జననంలో ఏమండి ఆయన జీవితంలో, ఆయన మరణంలో, ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలంలో ఏ మాత్రం కూడా ఆయన పాపము లేదు. ఆయనలో పాపము చేయలా. ఆయన జన్మలో కూడా పాపం లేదు. దానికి ఆధారాలు బైబిల్ వాక్యాలే దేవుడు చెప్పినటువంటిది. ఆయన కన్యక గర్భము ధరించి కుమారుని కనులు అని దేవుడే చెప్పాడు. ఆ విధంగా కన్యక గర్భం ధరించింది. కన్యక గర్భం ధరించడం అంటే మనుషులుగా మన విధానంలో, మన క్రమంలో మనకు అర్థం కాదు. కన్యక గర్భం ధరించడం ఏంటి? అది ఎలాగా? మనుషులకి అది ఏమైనా అతిక్రమంగా కనపడుతుంది. కానీ దేవుడు కాబట్టి ఆయనకి సాధ్యము. ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధుడిగా రావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి శరీరం కావాలి కాబట్టి, రక్త మాంసములతో కూడిన శరీరం కావాలి కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా కన్య మరియ గర్భం ద్వారా పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమండి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన ఏమండి అందరి వల్లే మరణించాడు. సో అపవాదికి సాతానికి ఉన్నటువంటి బలము ఏంటన్నాము? మరణం. అపవాది యొక్క ఏమంటే వాడుకునేటువంటి ఆయుధం ఏంటి? మరణం. సో ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వరకు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనిస్తే ఆ మరణం అనేటువంటి ముళ్ళు అపవాది ప్రతి ఒక్కరిని కూడా తాకుతూ గుచ్చుతూనే వచ్చింది. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు ముందున్నటువంటి వారి దగ్గర వరకు కూడా అందరూ కూడా మరణానికి ఏమయ్యారండి? లోనయ్యారు. సో యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా ఏమొచ్చింది? మరణం వచ్చింది. సో నియమము, ఆయన నియమాన్ని ఉల్లంఘించేటువంటి దేవుడు కాదు, నియమాన్ని అతిక్రమించేటువంటి దేవుడు కాదు. సో మరణము యేసు ప్రభు దగ్గర కూడా వచ్చింది. ఆయన కూడా ఏమండి సిలువలో సిలువ శ్రమలను పొంది ఆయన సిలువలో మరణించాడు. చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏమనంటే, నేను కూడా ఒకనొకప్పుడు అనుకున్న ఫోటోలో మరి చూసి సిలువ మీద యేసు ప్రభు వేలాడుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు నమ్ముకోలే, నేను కూడా పూజలు చేసేవాడు. చాలామంది దేవుళ్ళు చాలా చాలా బలంగా ఉన్నారు, ఈ దేవుడు ఏంటి ఇట్లాగా మేకులు కొట్టేశారు, పక్కలో బల్లింపోటు, రక్తం కారుతుంది, ముళ్ళ కిరీటం, ఏంటి ఎంత ఘోరంగా శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడు ఈయన దేవుడు అని అనిపించింది. చాలామంది కూడా దేవుడు మేకులు కొట్టేశారు, మేకులనే లాక్కలో పోయాడు, ఆయన ఎట్లాగా దేవుడు అవుతాడని చెప్పేసి చాలామంది అవును కదండి.
సో ఇప్పుడు మేకుల్లో ఉన్న చరిత్ర, సో మరణంలో ఉన్నటువంటి చరిత్ర మీకు అర్థమైందా? మరణించాలి, అందరి వల్ల ఆయన మరణించాడు. సో అందరి వల్ల మరణించి అందరి వల్ల అట్లాగా ఉండిపోతే ఏమండి దానికి గొప్ప ఏమి లేదు. ఏమి లేదు. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ముందున్నటువంటి మనుషుల వరకు కూడా మరణము వచ్చింది, అందరూ కూడా మరణించారు. సో ఎవరన్నా కానీ తిరిగి లేచారా? లేవలేదు. రండి సిస్టర్ గారు, రండి. చదువు గారు, ఇటు వచ్చేయండి. ఎవరన్నా కానీ తిరిగి లేచారా అని అంటే ఏమండి? ఆపండి, ఓకే, తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ప్రశ్న, మనం ఎక్కడ ఆగాం? అందరూ మరణం. చూసిరా ఏమో చెప్పండి, వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ ఆగాం? మరణం నుంచి తిరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఖాళీ సమాధి ఎవరిదైనా ఉందనంటే చరిత్రలో మీరు చూడండి, చదవండి, ఎవరినన్ను అడగండి. ఖాళీ సమాధి ఉన్నది ఎవరిదనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమండి? చనిపోయి ఆయన సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు, తిరిగి ఆయన బ్రతికాడు. సో మరణము ఓడిపోయింది, పాపము ఓడిపోయింది. ఇప్పుడు మరణము పాపము ఓడిపోయినప్పుడు ఏమండి అపవాది సాతానుడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యముగా దేవుడు ఉన్నప్పుడు ఆదిలో ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి రావడానికి రెండవ ఉద్దేశం, కారణం ఏంటంటే ఏమండి సాతానుడు ఓడిపోయాడు, ప్రభు యేసుక్రీస్తు పాపం మీద మరణం మీద ఆయన విజయాన్ని ఇచ్చాడు. సో ఇక మూడవ మాట మనం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమైనటువంటి దేవుని వద్ద ఉన్నటువంటి వాక్యము, దేవుడు అయినటువంటి వాక్యము శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి రావటానికి కారణము, వచ్చినటువంటి ఆయన చేసిన దాని వలన కలిగినటువంటి ప్రయోజనము ఏంటంటే, మూడవదిగా తన ప్రజలకు వారి పాపములకు పరిహారము. సో వారి యొక్క పాపములకు, నేను ఇంత ముందే చెప్పాను, పాపం నువ్వు పాపి అంటే ఏమంటే చాచి లాగి చమ్మేదా కొడతా. నేనేం పాపం చేశాను నువ్వు చూసావా అని, అవునా కదా? కదండి, మనం పాపం చేసామని పాపలం కాదు, కానీ ఎవరు మన పెద్ద అయినా. సో కాబట్టి ఈ దినాల్లో కానీ పూర్వ దినాల్లో కానీ దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే ఏమంటే ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, ఒక పావురాన్ని కానీ దేవాలయానికి తీసుకుని వెళ్ళి పాప పరిహారార్థ బలి అర్పించాలి.
అంటే దాన్ని ఏం చేయాలండి? వధించాలి. రక్తం చిందించినప్పుడు పాపానికి పరిహారం. సో పూర్వదినాల్లో ఇప్పుడు కూడా మన సహోదరులు పూర్వదినాల్లో కూడా కొన్ని వేల సంవత్సరాలకి క్రితం కూడా ఎవరైనా తప్పు చేస్తే, పాపం చేస్తే ఏం చేసేవాళ్ళు అంటే దేవాలయానికి వెళ్ళి గొర్రెని కానీ మేకను కానీ తీసుకుని వెళ్ళి సో తప్పు చేయటం, పాపం చేయటం, అపరాధ భావంతో మనం తప్పు చేసిన, పాపం చేసిన అని చెప్పేసి దేవాలయానికి గొర్రెని మేకను తీసుకుని వెళ్ళి బలి. మరలా మా స్వభావం అదే కదా. మరలా ఏం జరుగుతుంది? మరలా పాపం. మరలా ఏం చేస్తా ఉన్నాడు? మరలా గొర్రెని కానీ మేకను కానీ ఇట్లాగా జరుగుతుంది. సో దానికి అంతం అనేటువంటిది లేదు, ఫుల్ స్టాప్ అనేటువంటిది లేదు. సో ఆ పాపమునకు పరిహారము, ఆ పాపమునకు అంతము, పాపమునకు ఫుల్ స్టాప్ ఎవరు పెట్టారంటే ప్రభువైన యేసుక్రీస్తు పెట్టాడు. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటి అండి? ఆ పని అంటే సో ప్రజల పాపముల నుండి పరిహారము కలగ చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చివరి దినాల్లో చేసిన పని ఏంటంటే సిలువలో ఆయన రక్తము కార్చి, ఏమండి ఇక్కడ మీరు వినే ఉంటారు, మీరు చూసే ఉంటారు, ఈయన చనిపోయాడు లేదని చెప్పేసి సైనికులు ఒక బల్లాన్ని తీసుకుని పొడిచారు. ఇక్కడ పొడిచి నిర్ధారణ చేశారు ఏంటంటే ఈయనలో రక్తం ఉందా, రక్తం ఉంటే మనిషి బ్రతుకున్నట్టు. సో బల్లంతో పొడిచినప్పుడు ఆయన ప్రక్కలో నుండి కొంచెం చుక్క బ్లడ్ వచ్చింది, ముందు రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. సో ఆ నీరుని చూసి ఓకే ఈయన చనిపోయారు కన్ఫర్మ్ దించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు సో ప్రజల యొక్క పాపమును పరిహారం అంటే చెల్లించేటువంటి రుణం. సో ప్రజల యొక్క పాపమునకు పరిహారము ఎక్కడ, ఏ విధంగా జరిగింది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కాచినటువంటి ఆయన పరిశుద్ధమైన రక్తం. రక్తం అంటే ఏంటంటే ప్రాణం అండి. రక్తం అంటే ప్రాణం. సో ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు కూడా సిలువలో రక్తాన్ని కాచారంటే సో ఆయన ప్రాణాన్ని పూర్తిగా సిలువలో ఆయన దారపోసారు. సో ఏప్రిల్కి రాసిన పత్రికలోనే చివరిగా ఒక వాక్యాన్ని మనం చూసుకుని తర్వాత దైవజనులకి సమయాన్ని ఇస్తాను. 9వ అధ్యాయము 13-14 వచనాలు. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఈ వచనములలో ఏమని తెలియజేస్తామంటే మేకల యొక్కయు కోడల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మనిషి యొక్క శరీరం యొక్క మనిషి యొక్క పాపమును శుద్ధి కలుగజేస్తే సో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు దేవుణ్ణి ఎవరైనా చంపుతారండి? దేవుణ్ణి ఎవరైనా చంపుతారా? ఎవరు చంపలేరు.
సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు. సో బలి నియమం అనేటువంటిది ఖచ్చితంగా జరగాల్సింది. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ అనేది లేదు కదండి. సో అయితే నియమాన్ని, క్రమాన్ని దేవుడు ఏమాత్రం కూడా తప్పేటువంటి దేవుడు కాదు, ఉల్లంఘించేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. సో మనం గమనించినప్పుడు ఏమండి, మనిషి పాపం చేసినప్పుడు మరణం వస్తే ఏమండి, ఆ మరణము మనిషికి ఉగ్రతను కలగజేస్తే, ఆ మరణము మనిషిని నరకానికి తీసుకుని వెళ్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని ప్రజల నిమిత్తము ఏమండి, సో దేవుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తాను బలిగా, బలి పశువుగా తాను అప్పగించుకున్నాడు, బలి అయ్యాడు. ఆ బలి అర్పణ అనేటువంటిది అంటే గొర్రె స్థానంలో, మేక స్థానంలో, కోడె స్థానంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు బలి అయ్యి రక్తాన్ని చిందించి ఆ బలి దేవుడు ఎవరికి అర్పించాడు? ఆ బలిని దేవుడు ఎవరికి అర్పించాడండి? దేవునికి అర్పించాడు. ఇప్పుడు బలిలు ఎవరికి అర్పిస్తారు? పాపం చేస్తే దేవుడికే కదా. దేవా, నేను తప్పు చేసిన అయ్యా దేవుడా, ఇదిగో నేను గొర్రెలు ఇస్తున్నాను, మేకలు ఇస్తున్నాను, బలిగా క్షమించేసేయ్యా అని చెప్పేసి దేవుడికి అర్పించాడు. సో మనందరి పక్షంగా మనము పాపం చేశాము, మనము ఆజ్ఞ అతిక్రమించాము, మనము పాపంలో ఉన్నాము, మన మీద మరణం ఉంది, మన మీద ఉగ్రత ఉంది, మనము బలి చెల్లించాలి. ఆ ఉగ్రత చల్లార్చడానికి అది ఎన్నటికీ కూడా అయ్యేది కాదు. బలి అర్పిస్తున్నా పాపం చేస్తున్నా, బలి అర్పిస్తున్నా పాపం చేస్తున్నా, అది అన్నిటికీ అయ్యేది కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి, మన పక్షంగా, మనందరి పక్షంగా, మన స్థానంలో వదకు తేయబడినటువంటి గొర్రె పిల్లగా ఆయన దేవునికి బలి అయ్యాడు, దేవునికి బలి అర్పించాడు. అర్థమైందా మీకు? ఆ గొర్రె స్థానంలో మన పాపముల నిమిత్తము బలి అర్పించాడు. ఎవరికి? దేవునికి. సో ఈ రక్త ప్రోక్షణ, రక్త బలి జరగటం వలన ఏమయ్యేదండి? దేవుని ఉగ్రత చల్లార్చబడేది, దేవుని కోపము చల్లార్చబడేది. సో అయితే మన పాపం వలన, మన అపరాధం వలన మన మీదకి మనమందరము కూడా దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉండగా, మనందరి పక్షాన వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిగా మూడవదిగా ఆయన చేసింది ఏంటంటే, మన స్థానంలో ఆయన బలి అయ్యి ఏమండి, మన పాపముల నిమిత్తము మనల్ని విడుదల చేసి, మనకు పరిహారము కలుగజేసి, మనకు ఆయన రక్షించాడు మనల్ని. అందుకనే శుభములు చెప్తూ పాస్టర్ చిరంజీవి గారు అన్నారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు. తర్వాత జాషువా పాస్టర్ గారు అన్నారు, జాషువా పాస్టర్ గారు, పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు అని ఆయన అన్నారు కదండి. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని మరణించాల్సి వచ్చింది? మన పాపముల నుండి మనకు పరిహారము చెల్లించడం. లేకపోతే మన పాపములకు విడుదల, మన పాపములకు పరిహారం అనేది ఈ లోకంలో ఎవరికి ఆయన వదకు తేయబడిన గొర్రె పిల్లగా మొదటి రాకలో 2025 సంవత్సరములకు పూర్వం ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఏమండి, వాక్యము శరీరధారిగా ఈ లోకంలో రావడానికి గల కారణాలు 3 మనం చూసాం. ఒకటేమో దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరిచారు, చూపించారు. తర్వాత మరణ భయము చేత మరణము యొక్క బలము గలవాని అపవాదిని ఆయన రక్త మాంసంలో పాలువాడయి మరణం యొక్క బలము గల సాతానును ఆయన ఓడించాడు. తర్వాత మనందరి పాపములకు ఏం జరిగిందండి? పరిహారము జరిగింది. ఓకేనండి.
సో కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, సో ఇదంతా ఎందుకండి, ఇదంతా ఎందుకు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యమైనటువంటి దేవుడు శరీరం దాల్చి వచ్చి వదకు తేయబడినటువంటి గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయన చేయాల్సిన పనిని, రక్షణ కార్యాన్ని చేసి ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి మహిమ శరీరంతో పరలోకానికి వెళ్ళాడు. సో మరలా వాక్యంలో చూద్దాం. వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను. 9:38 హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మొదటి రాక ఆయన ప్రజలను రక్షించడానికి ఆయన కనిపెట్టుకునే వచ్చారు. సో ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి కొరకు ఆయన పాపము లేకుండా రెండవసారి ఆయన ప్రత్యక్షమగును. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుణ్ణి ప్రేమించి, దేవుని సేవకులుగా మమ్మల్ని ప్రేమించి ప్రేమతో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను, నమస్కరించి. ఏంటనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక దినము రాబోతుంది. సో ఆ దినము మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినము. ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. సో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా హృదయంలో చేర్చుకొని సో జీవిస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పాపము నుండి వారు విడిపించబడి నిత్య రాజ్యానికి వారు వారసులు అవుతారు. సో కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా చెప్తూ ఉన్నాను. సో మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. పలకబడినటువంటి మాటలను బట్టి ఇవి దేవుని మాటలు మనం విన్నాము. ఈ మాటల్లో ఎంత సత్యం ఉందో, ఎంత నిజం ఉందో విన్నటువంటి మాటలను ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మీరు మీ హృదయంలో తీర్మానం చేసుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తును మీకు ఇష్టమైతే సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చేటువంటి నిత్య రాజ్యానికి సో మీరు వారసులు అవ్వాలని దైవ సేవకులుగా మేము కోరుకుంటూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మాకు రక్షణ ఇచ్చాడు. ఆ ప్రేమను, ఆ రక్షణను మీరు మీ కుటుంబాలు పొందుకొని నిత్య రాజ్యంలో నిరంతరము సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.